వెళ్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు, కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. అంటే మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే, ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే, నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది మేడం. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి, మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను.